ఐఎమ్ సారీ లత, ఈరోజు నీ మూడు బాగాలేదు. నువ్వు ప్రాజెక్టు రావాల్సిన అవసరం కూడా లేదు. రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకో. రేపు మన ప్రయాణానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసి వస్తాను. గో. రాధా, రాధా, మనకున్న అడ్డు తొలగిపోయింది. ఇంతకంటే మంచి అవకాశం మనకి రాదు. వెంటనే బయలుదేరు, వెళ్ళిపోదాం. వద్దండి, దేవుళ్ళంటే ఆయన్ని మోసం చేసి మనం వెళ్ళకూడదు. రాధా, అవునండి, ఆయన కథ విన్నాను. అంత మంచివాడిని సింహం అని ఎలా అనగలిగారండి మీరు? రాధా ఆయన మంచివాడు కాదని నేను అనడం లేదు. కానీ ఆయన ఆఫీస్ విషయాల్లో చాలా స్ట్రిక్ట్. ఆయన మోసం చేశానని తెలిస్తే ఉద్యోగంలోంచి నన్ను తీసేస్తారు. లేదు, ఆయన ఎవరికీ చెడు చేసేవారు కాదు. మనం జరిగింది జరిగినట్టు చెప్పేద్దాం. ఆయన మనల్ని క్షమించి ఆశీర్వదిస్తారు. రాధా, నీది పసిదనం అనుకోవాలో పిచ్చిదనం అనుకోవాలో నాకు అర్థం కావటం లేదు. అబద్ధానికి తమ్ముళ్ళున్నారు గాని నిజానికి అన్నయ్యలు లేరన్నారు పెద్దలు. ఒకదాని మీద ఒకటిగా ఎన్ని అబద్ధాలాడా నేను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన నన్ను క్షమించరు. ఏమండి, ఎలాగూ రేపు నన్ను ఆయన ఇంటి దగ్గర దింపేస్తారు. మీ భయానికి నా నమ్మకానికి మధ్య ఉన్నది ఒక్కరోజండి. ఈ ఒక్కరోజు కోసం ఆయన ఎందుకు బాధ పెట్టడం? అవన్నీ నాకు అనవసరం. వెంటనే నువ్వు నాతో బయలుదేరి వస్తావా రావా? రాను. రావు. సరే, రేపు నేను నన్ను ఇంట్లో దించినప్పుడు మీ నాన్న మన ఇద్దరికి పెళ్ళైన సంగతి ఆయనకి చెప్పేస్తాడు. చేసిన తప్పుకు చెంపలు వాయించి మరీ నన్ను ఉద్యోగం నుంచి వెళ్ళగొడతాడు. ఆ తర్వాత నీ మొగుడి ఉద్యోగం పోయి వీధులు పట్టుకుని తిరుగుతుంటే చూసి అనుభవిస్తూ గాని అప్పుడు తెలిసొస్తుంది నీ నమ్మకం వల్ల మనకొచ్చిన నష్టం ఏమిటో. ఏమండి, ఒకడొచ్చి నేను పులి అంటే కింద పైన మూసుకొని కూర్చోవాలి. నేను చెయ్యి చాచినప్పుడే సెకండ్ ఇవ్వు. చనువిచ్చాడు కదా అని చక్కెర ఎక్కాలని చూస్తే చుట్టాను చూడటానికి కూడా స్కెల్టన్ మిగలదు.